నమస్కార జై శ్రీకృష్ణ వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మరియు హెల్తీగా ఉండే జవార్ రాబ్ లేదా జొన్న జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. జొన్న జావకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు ప్రాసెస్ని నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియోని చూస్తూ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ స్టైల్లో జొన్న జావని చేయండి. టేస్ట్లో చాలా బాగుంటుందండి. సాధారణంగా నార్త్ గుజరాత్లో ఎండాకాలంలో తప్పకుండా ఈ జొన్న జావని ప్రిపేర్ చేస్తారండి. కొంతమంది మార్నింగ్ టిఫిన్స్లో రాబ్ని తీసుకుంటారు, మరియు కొంతమంది మధ్యాహ్న భోజనంలో రొట్టె మరియు కర్రీతో ఈ స్టైల్లో జావలా చేసి తీసుకుంటామండి. మన తెలుగు వాళ్ళం మాత్రము ఈ జొన్న జావని తాలింపు వేసైనా లేదా జొన్న ముద్దలా చేసి మనకు నచ్చిన కర్రీతో మనం తీసుకుంటామండి. కానీ ఈ స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. నేను జొన్నలను మిక్సీ పట్టేసి ఒక 2 గంటలు నానబెట్టానండి. ఇలా నానబెట్టడం వల్ల మన జొన్నలు అనేటివి తొందరగా ఉడుకుతాయి. జొన్నలు అనేటివి తప్పకుండా ఎండాకాలంలో ఏదో ఒక రూపంలో ఫుడ్లా తీసుకోవాలండి. అవి రొట్టెలైనా సరే, జొన్న జావ అయినా సరే, ఇలా రాబ్ అయినా సరే, జొన్న ముద్ద అయినా సరే శరీరానికి చలువ మరియు హెల్తీ కూడా. నాకు మాత్రం జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి. బెండకాయ కూర కానీ, మన వెల్లుల్లి పచ్చడి, లేదంటే టమాటా పచ్చడి, ఇలాంటి పచ్చళ్ళతో కూడా చాలా బాగా నచ్చుతుంది. మరియు మీలో ఎంతమందికి జొన్న రొట్టె ఏ కాంబినేషన్ కర్రీతో ఇష్టమో వీలైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల కూడా రెసిపీ అనేది చాలా మందికి షేర్ అవుతుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తెచ్చే అవకాశం ఈ అమ్మకుంటుంది. అంతే అండి, మన ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రాబీస్ రెడీ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.